హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియోలో చూపిస్తుంది ఏంటంటే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఆఫ్ కదా నాకు, అందుకని చెప్పేసి మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అసలు ఎక్కడన్నా సరే ఆడవారిని హెచ్చుగా ఎంచుతారో లేదో నాకైతే తెలియదు, కానీ వంటగదికి మాత్రం ఆడవారే మాత్రం రాణి. సో కింగ్ అనమాట. రాజైనా రాణి అయినా వంటగదికి మొత్తం ఆడవారే. అసలు ఎందుకంటే ఆడవారికి ఎంతో ఇష్టమైన గది కిచెన్ అనమాట. సో ఆ కిచెన్ అనేది నీట్గా ఉందా లేదని ప్రతి ఒక్క ఆడవారు చూసుకుంటారనమాట. ఎందుకంటే అది నీట్గా ఉంటేనే చక్కగా మైండ్కి ప్రశాంతతగా ఉండి వంట చేయాలనిపిస్తుంది. అది కొంచెం అన్క్లీన్గా ఉంటే గ్లిజరీగా బంకగా అంతా చూడడానికి అసహ్యంగా ఉంటే మాత్రం వంట చేయబుద్ధి అవ్వదు. సో పైన ఏంటంటే అప్పుడప్పుడు సాలిడ్లు అనిలేస్తూ ఉంటాయి, సాలిడ్ పురుగులు, స్పైడర్స్ అనమాట. అవన్నీ అంటుకుంటూ ఉంటాయి, బూజులు ఎలాడుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇట్లా హౌస్ క్లీనింగ్ చేసుకుంటారనమాట. అలాగే నేను కూడా హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. నాకు ఆఫ్ వచ్చినప్పుడు మాత్రమే కుదురుద్ది. అందరిలాగా రోజు డే బై డే అలా చేయాలంటే నాకైతే వీలుబాటు అవ్వదు అనమాట, వెసులుబాటు కుదరదు. సో నాకేంటంటే ఆఫ్ వచ్చినప్పుడు మాత్రం నేను కంపల్సరీగా నాకు కుదిరినప్పుడు సెలవు వచ్చినప్పుడు మాత్రం ఉన్నమాట చెప్తున్నాను, క్లీన్ చేసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి మంచిగా సోప్ తీసుకున్నాను అనమాట. సోప్ తీసేసుకొని కొంచెం రఫ్గా ఉన్న పీస్ తీసుకొని మొత్తం అదైతే పొయ్యిని వీడియోలో చూపిస్తున్నాను మొత్తం రుద్దేశాను అనమాట. అసలు ఎంత బంకగా ఉందంటే అంత బంకగా ఉంది. రసం పొంగిపోయి, అన్నం పొంగిపోయి, తర్వాత ఏమంటారు నూనె వచ్చింది తాలింపు పెడుతున్నప్పుడు. అట్లా అన్నిటి వల్ల ఇట్లాగా గ్లిజరీగా ఆయిలీగా అయిపోయింది అనమాట నా కిచెను. అందుకని చెప్పేసి నాకైతే కంపరం పుట్టేసింది. అందుకని ఇంటికాడ ఉన్నాను కదా అని చెప్పేసి మొత్తం మార్నింగ్ అంతా ఫుల్ వర్క్ చేసేసుకున్నాను అనమాట. అదంతా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, వ్లాగ్స్ అన్నీ చూడండి. తర్వాత ఇట్లాగొచ్చేసి వాల్స్ కూడా అనమాట, అది పాలరాయి ఉన్నాయి కదా, దాని మీద కూడా ఆయిల్ పట్టేసేసి గ్లిజరీగా అంటుందండి. అదంతా మొండి మరకలు అంటే అంత మొండి మరకలాగా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి సోప్ తీసేసుకొని దానికి కొంచెం ఇట్లా రఫ్ పీస్ ఒకటి తీసేసుకొని వాల్స్ ఏంటి అన్నీ బాగా రుద్దేశాను అనమాట. చాలా నీట్గా రుద్దాను అనమాట. ఇలా రుద్ది కడుగుతున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ అనమాట. గ్యాస్ ఎక్కడన్నా లీక్ అవుతుంది చూసుకొని చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడు మా పొయ్యి వెలిగే చోట్ల నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. సో చూసుకొని నీట్గా వాటర్తో కడుక్కుంటూ పక్కన క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే నా ఇంట్లో ఏవైతే వేస్ట్ క్లాత్స్ ఉంటాయో, చినిగిపోయిన నైటీలు కానీ, చినిగిపోయిన టవల్స్ కానీ, వాటితోనే నేను క్లీన్ చేసుకుంటాను అనమాట. ఒకటేమో తడి క్లాత్ తీసుకున్నాను, అంటే ఇంకేమైనా మరకలు ఉంటే వదలకుండా ఉంటే అవి తుడుచుకుంటా వస్తానికి. ఇంకోటేమో పొడి క్లాత్ తీసుకున్నాను అనమాట. తడి క్లాత్తో తుడుచుకుంటూ పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎందుకంటే చెమ్మ ఉంటే మళ్ళీ వస్తువులన్నిటికీ చెమ్మ పట్టేస్తుంది. ఆ వస్తువులు ఏంటంటే బూజు పెట్టేసినట్టు అయిపోతాయి అనమాట. అంటే లైక్ ఏమంటారు ఉల్లిపాయలు కానీ, ఇంకెల్లుల్లిపాయలు కానీ, ఇక ఇంట్లో ఉంటాయి కదా అల్లం కానీ, ఇవేంటంటే మనం తడి తగిలేటప్పటికి వెంటనే బూజు పట్టేస్తాయి అనమాట. సో ఏంటంటే దానికి మనం గాలి తగిలేటట్టు చూసుకొని క్లీన్ చేసిన వెంటనే పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే అల్లం కానీ, ఉల్లిపాయలు కానీ, ఎల్లుల్లిపాయలు కానీ ఏమన్నా కానీ బూజు పట్టేసినట్టు అయిపోతాయి అనమాట. రైస్ కూడా, బియ్యం కూడా ఏదో తడిగా అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి వెంటనే పొడి క్లాత్ క్లీన్ చేసుకొని కొంచెం కిటికీస్ విండోస్ అన్నీ ఓపెన్ చేసేసేసి ఆరేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే మనకున్న వస్తువులన్నీ స్పాయిల్ అయిపోతాయి అనమాట. సో దానికోసం చెప్పేసి వాల్స్ కూడా అనమాట, ఈ స్పైడర్స్ అన్నీ చుట్టేసేసి, సాలిడ్ పురుగులు అవన్నీ చుట్టేసి మనం అక్కడ ఏమైనా తినే పెట్టుకుంటే అందులో పడిపోతాయి కదా. అందుకని చెప్పేసి క్లాత్తో వాల్స్ కూడా క్లీన్ చేశాను అనమాట. పైది ఆల్రెడీ ఒకసారి పేపర్స్ చేంజ్ చేసేసాను అనమాట. పై ఇవన్నీ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసా, కానీ ఈ పొయ్యి కిందది క్లీన్ చేయలేదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. క్లీన్ చేస్తే నా ప్రాణం అయితే ప్రశాంతంగా ఉందనమాట, కంపరం పుట్టినట్టు అయిపోయింది. అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నాకు కిచెన్ క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా వంట చేస్తున్నప్పుడు ప్లజెంట్గా, కామ్గా, మంచిగా మైండ్కి మంచిగా ప్రశాంతత అనిపిస్తుంది అనమాట. కిచెన్కి మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళు ఆడవారే రాణి అనమాట, రాజు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే కిచెన్ మొత్తం జెంట్స్ అయితే ఎవరు అంతగా రారు. వచ్చేవాళ్ళు ఉంటారండి, రారని అనరు. ఎందుకంటే ఎక్కడ చూసినా మగవాళ్ళే కదా షెఫ్స్ అని. సో వాళ్ళ గురించి మాట్లాడలా. ఇంట్లో ఎక్కువ ఆడవారు మాత్రమే, హౌసెస్లో మాత్రం ఎక్కువ ఆడవారిదే కిచెన్కి రాణి కానీ, రాజు అయినా కానీ. అలాంటి కిచెన్ని ఎంత నీట్గా పెట్టుకుంటారు ఇంకా తెలుసు కదా. అందుకని చెప్పేసి అంత నీట్గా పెట్టుకుంటారనమాట. వాళ్ళందరిమే పోలిస్తే నేను చాలా తక్కువ. ఎందుకంటే నాకు టైం కుదురుద్దు, ఒకసారి కుదరదు అనమాట. నాకు టైం కుదిరినప్పుడు మాత్రం
ఏ బండలు వేసి బాత్తారంటే ఏమంటారు, రుద్దడమే పని అనమాట. బాత్తారంటారు కదా, అట్లా రుద్దుకుంటా బండల్ని బాదుకుంటా అన్నట్టు రుద్దుకుంటా అన్నట్టు మొత్తం పీచు పెట్టి రఫ పీచు పెట్టి రుద్దుకుంటా ఒక పక్క నుంచి క్లీన్ చేసుకుంటా ఒక పక్క నుండి పొడి క్లాత్తో తుడుచుకుంటా వస్తానన్నమాట. అప్పుడు మాత్రమే నా ప్రాణం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏముంది చేస్తాము 1 వీక్ కూడా మంచిగా ఉండదు, మళ్ళీ వెంటనే వండుకోవడం మానలేం కదా. సో వండుతాం కాబట్టి ఆయిల్ చిందిపోద్ది, అన్నం పొంగిచ్చినట్టు పొంగిపోతూ ఉంటుంది. ఏదో పనిలో ఉంటాము, కావాలని అయితే పొంగించాం కదా, ఏదో వర్క్లో ఉంటాము, పాలు పొంగిపోయి పడిపోతాయి, రేపు క్లీన్ చేసుకుందాం అనిపిస్తుంది. అన్నం పొంగిపోతే రేపు క్లీన్ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఆయిల్ ఏమో వేపుతున్నప్పుడు పోపులు పెడుతున్నప్పుడు చింది ఆ గోళ్ళ మీద పడిపోతూ ఉంటుంది. సో రేపు క్లీన్ చేద్దాం. అలాంటప్పుడు ఇట్లా కుదిరినప్పుడు మాత్రం మంచిగా క్లీన్ చేసేస్తాను అనమాట. వండుకోవడం అయితే కుదరదు కదా, వండుకోవడం అయితే మానలేం కదా. సో వండుకోవాలి కాబట్టి చిందుతానే ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకుంటానే ఉండాలి రిపీటెడ్గా. అవి పడతానే ఉంటాయి, మనం క్లీన్ చేసుకుంటానే ఉండాలి. గట్టిగా ఒక వారం కూడా మనం ఎంత క్లీన్ చేసుకున్నా కష్టపడి ఉండదన్నమాట, మళ్ళీ క్లీన్ చేసుకుంటానే ఉండాలి. సో అదనమాట నా ప్రాసెస్. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా నీట్గా చేశానన్నమాట. నా వీడియోస్ని మీరు మంచిగా చూస్తూ ఉండండి, మంచి మంచి మెసేజెస్ ఇస్తున్నాను, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నా వీడియోస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నమాట. ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో పేరు పేరున వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అనమాట. అండ్ హౌస్ ఇది మొత్తం ఏమంటారు, ఇక్కడికైతే క్లీన్ అయిపోయింది అనమాట. చాలా అంటే పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి చూడండి ఎంత నీట్, అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా, ఇప్పుడు నీట్గా స్లోగా పెట్టాను చూడండి వీడియో. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నాకైతే చక్కగా డయాగ్రామ్స్ అన్నీ నీట్గా కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.